ఇక్కడి సోమేశ్వరాలయం మిస్టరీలకే మిస్టరీ. ఈ ఆలయంలో శతాబ్దాల రహస్యం దాగి ఉంది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఆలయం మరొకటి లేదు. ఇక్కడ గర్భగుడిలోని శివలింగంపై ఓ నీడ పడుతూ ఉంటుంది. ఇది రోజంతా స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో, ఏ స్తంభానిదో ఎవ్వరికీ అంతుపట్టకుండా ఉంటూ వచ్చింది. అందుకే ఈ ఆలయాన్ని అందరూ ఛాయా సోమేశ్వరాలయం అని పిలుస్తారు. అయితే ఈ నీడ ఎలా ఎక్కడి నుంచి పడుతుందోనన్న మిస్టరీ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ ఉంటుంది. నల్లగొండ జిల్లా కేంద్రానికి ఆనుకునుండేదే పానగల్. ఇక్కడ కాకతీయుల కాలం నాటి అనేక కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయి. పానగల్ ఉదయ సముద్రంతో పాటు దాని దిగువనే అనేక గుళ్ళు, గోపురాలు ఇక్కడ వెలిశాయి. అయితే వీటిలో ఏ ఒక్కటి ఆషామాషీగా నిర్మించింది కాదు. వీటిల్లో పానగల్ ఊరిలో ఉండే పచ్చల సోమేశ్వరాలయంతో పాటు ఊరి చివరన ఉన్న ఛాయా సోమేశ్వరాలయాలు చాలా ప్రసిద్ధి చెందినవే. ఇందులోని ఛాయా సోమేశ్వరాలయానికి సంబంధించినవే మనం చూస్తున్న ఈ దృశ్యాలు. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో ఈ ఛాయా సోమేశ్వరాలయాన్ని కుందూరు చోళులు నిర్మించారు. అయితే ఈ గుడి నిర్మాణంలోనే అత్యంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. త్రికూట ఆకారంలో నిర్మించిన ఇందులో 3 గుళ్లుంటాయి. దక్షిణం వైపున ముఖద్వారం ఉంచి మిగతా 3 దిశల్లో ఈ గుళ్లను నిర్మించారు. అయితే పడమటి వైపున ఉన్న గుడిలోని శివలింగం పైనుంచి ఓ నీడ ఎప్పుడూ స్తంభంలా కనిపిస్తూనే ఉంటుంది. ఆ నీడ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో, ఏ స్తంభం నుంచి పడుతోందో ఎవ్వరికీ అంతుపట్టని మిస్టరీగా వస్తోంది. మిగతా 2 గుళ్లలో మాత్రం ఈ నీడ కనిపించదు. పూర్తిగా చీకటి ఆవరించి ఉంటుంది. ఎందరో చరిత్రకారులు, శాస్త్రవేత్తలు సైతం దీనిపై అధ్యయనం చేస్తూ వచ్చారు. అయినా సరే ఎవ్వరూ దీన్ని ఛేదించలేకపోయారు. రోజంతా ఇలా సూర్యకాంతితో సంబంధం లేకుండా నిశ్చలంగా అలాగే ఉంటుంది. నీడ పడుతున్న గర్భగుడికి ఎదురుగా ఎన్ని అడ్డంకులు ఏర్పరిచినా ఆ నీడను పసిగట్టలేకపోయారు. మరో విశేషం ఏంటంటే నేరుగా సూర్యకాంతి గుడిలోకి ప్రసారమయ్యే అవకాశమే లేదు. అయినా నీడ పడడమే ఇక్కడ విశేషంగా చెబుతూ ఉంటారు. మొత్తం గుడి మధ్యలో 4 ప్రధాన స్తంభాలుంటాయి. వీటితో పాటు 3 గర్భగుళ్ల ముందర 2 చొప్పున 6, ముఖద్వారం వద్ద మరో 2 స్తంభాలు ఉంటాయి. అయితే మధ్యలో నిలబడి ఏ 2 స్తంభాలను చూసినా ఒకేలా ఉండడం ఇక్కడ మరో విశేషం. అయితే జోరు వానలో, నిండు పున్నమి వెలుగులోను, మధ్యాహ్నం పట్టపగలు సైతం ఈ నీడ అలాగే ఉంటుంది. ప్రపంచంలోనే ఘోరమైన గ్రామం ఇదే. అందుకే ఈ ఆలయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందరో సైంటిస్టులు సైతం ఈ నీడను ఛేదించేందుకు నడుం బిగించి మధ్యలోనే తప్పుకున్నారు. యువ శాస్త్రవేత్తల మేధోశక్తికి ఎన్నోసార్లు పరీక్షగా నిలిచింది ఈ ఆలయం. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భారతీయ శిల్ప నిర్మాణ చాతుర్యానికి ఇది పరాకాష్ట.